సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఏపీ టెట్-డిఎస్సికి సంబంధించి మనకి అన్ని పోటీ పరీక్షలు కూడా ఈ ప్రశ్నలు అనేవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏపీ గ్రామ సచివాలయం కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3కి సంబంధించి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ప్రశ్నకి కూడా 20 సెకండ్ల టైం గ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టైం గ్యాప్లో మీరేం చేయాలంటే మీ ఆన్సర్ అనేది క్వశ్చన్ నెంబర్తో పాటుగా కామెంట్ చేస్తూ ఉండాలి. ప్రశ్న అనేది నేనే చదివి ఆన్సర్ కూడా వెంటనే నేనే చెప్పినట్లయితే మీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ప్రశ్న చదివిన తర్వాత ఒక 20 సెకండ్లు టైం గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ ఆన్సర్ అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల మనకి అసలు మీరు ఎన్ని ప్రశ్నలు అనేవి అటెంప్ట్ చేయగలుగుతున్నారు, అసలు మీ ప్రిపరేషన్ స్థాయి అనేది ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి మొదటి ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది. థైరాక్సిన్ ఏర్పడటానికి ప్రత్యేకంగా కావాల్సిన మూలకం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 సోడియం, ఆప్షన్ 2 కాల్షియం, ఆప్షన్ 3 అయోడిన్, ఆప్షన్ 4 జింక్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకి నెక్స్ట్ ప్రశ్న, రెండవ ప్రశ్న, రక్తంలో కాల్షియం శాతాన్ని తగ్గించే హార్మోన్ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. పారాథార్మోన్, కాల్సిటోసిన్, ఆప్షన్ 3 కార్టిసోల్, ఆప్షన్ 4 వచ్చేసరికి వాసోప్రెసిస్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. ఫ్రెండ్స్, మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది అన్ని పరీక్షలు కూడా కామన్గా ఉంటుంది. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3కి సంబంధించి అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది కామన్గా ఉంటుంది. అందులో భాగంగా మీకు ఈ ప్రశ్నలు అయితే 100% ఉపయోగపడతాయి. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. మనకి మూడవ ప్రశ్న, న్యూట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న, నాలుగవ ప్రశ్న, క్రింది వాటిలో ఏ ద్రవానికి అధిక ఆమ్ల స్వభావం ఉంటుంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 గ్యాస్ట్రిక్ రసం, ఆప్షన్ 3 నిమ్మరసం, ఆప్షన్ 3 సోడా నీరు, ఆప్షన్ 4 ఏది కాదు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, ఐదవ ప్రశ్న, క్షార ద్రావణంలో ఫినాప్తలిన్ సూచిక ఏ రంగుని ఇస్తుంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. పసుపు, ఆకుపచ్చ, గులాబీ, నారింజ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, ఆరో ప్రశ్న, ఇక్కడ డైనమో అని చెప్పేసి పడింది. డైనమో కాదు, ఇది డైనమో. డైనమో ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. అయస్కాంత ప్రేరణ, యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా పరివర్తనం, ఆప్షన్ 3 వచ్చేసరికి శక్తి నిత్యత్వ నియమం, ఆప్షన్ 4 విద్యుత్ అయస్కాంత ప్రేరణ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి.
మనకి తదుపరి ప్రశ్న 7వ ప్రశ్న, చివరి మొఘల చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ఏ సంవత్సరంలో ఎక్కడ మరణించారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆప్షన్లు అయితే స్క్రీన్ మీద ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 8వ ప్రశ్న, 1929లో జరిగిన ప్రధాన సంఘటన ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆర్థిక మాంద్యం, ఆర్బిపి ఏర్పాటు, ఆప్షన్ 3 వచ్చేసరికి ఆర్థిక ద్రవ్యోల్బణం, ఆప్షన్ 4 బ్యాంకుల జాతీయం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 9వ ప్రశ్న, ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ IRDA యొక్క ప్రధాన కార్యాలయం గల ప్రదేశం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కలకత్తా, హైదరాబాద్, చెన్నై, ముంబై. మరి మీ ఆన్సర్. మనకి నెక్స్ట్ ప్రశ్న 10వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రత్యక్ష పన్ను ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆదాయపు పన్ను, ఎక్స్చేంజ్ పన్ను, అమ్మకపు పన్ను, కస్టమ్స్ సుంకం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 11వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో రాబడి మరియు వ్యయం సమానంగా ఉండే బడ్జెట్ను గుర్తించండి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్, సమతల బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 12వ ప్రశ్న, లోక్సభకు క్రింది వాణిలో రాష్ట్రపతిని ఎవరు నియమించవచ్చు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ అండ్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 13వ ప్రశ్న, భారతీయ జనతా పార్టీ స్థాపించిన సంవత్సరం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. భారతీయ జనతా పార్టీ స్థాపించిన సంవత్సరం 1962, 1970, 1980, 1982. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 14వ ప్రశ్న,
భారతదేశంలో హత్యకు గురైన ఏకైక బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 లార్డ్ లారెన్స్, ఆప్షన్ 2 వచ్చేసరికి లార్డ్ మేయో, ఆప్షన్ 3 లార్డ్ నార్త్ బ్రూక్, ఆప్షన్ 4 వచ్చేసరికి లార్డ్ లిక్టన్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 15వ ప్రశ్న. భారత జాతీయోద్యమంలో మితవాద యుగంగా పేర్కొన్న కాలం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ అండ్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 16వ ప్రశ్న. ఈ క్రింది వారిలో ఎర్రకోట విచారణలు ఎదుర్కొన్న వారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ సభ్యులు, ఆప్షన్ 2 వచ్చేసరికి గద్దర్ పార్టీ, ఆప్షన్ 3 వచ్చేసరికి ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు, ఆప్షన్ 4 వచ్చేసరికి అతివాద కాంగ్రెస్ నాయకులు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న. భారతదేశమునకు మొదటిసారిగా వచ్చి చివరిగా వెళ్ళిన యూరోపియన్లు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. డచ్ వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు. మరి మీ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా సిపాయిలు భారతదేశ చక్రవర్తిగా వీరిని ప్రకటించారని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 2వ షా ఆలం, ఆప్షన్ 2 వచ్చేసరికి 2వ బహదూర్ షా, ఆప్షన్ 3 వచ్చేసరికి 2వ అక్బర్, ఆప్షన్ 4 వచ్చేసరికి 2వ ఫరూక్ సియార్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 19వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో తరచుగా వరదలకు గురయ్యే ప్రాంతాలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 20వ ప్రశ్న. రిజల్ట్స్ RESULTS రిజల్ట్స్ను 798206గా కోడ్ చేసిన LET దీని యొక్క కోడ్ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ముఖ్యంగా గ్రామ సచివాలయానికి సంబంధించి మిగిలిన అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే అందించడం జరిగినాయి. ఆల్రెడీ మన ఛానల్లో ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్లాసెస్, లైవ్ ఎగ్జామ్స్, దీంతోపాటు డైలీ మీకు క్విజ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. చాలామందికి నోటిఫికేషన్లు రావడం లేదు సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి, ఫస్ట్ ఆప్షన్. అప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.